గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్ధంగా ఉంది, సహకరిస్తున్నది కూడా. గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము. అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం. ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చెందినాయంటే, గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదనే విషయం వాస్తవం. కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే. కానీ సంక్షేమ పథకం పేర్లే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని, ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొరుకుతుంది. మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావూద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు. మాకు ఏం అభ్యర్థం లేదు. మాకు నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొట్లక మీరు ప్రజలు మభ్య పెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాను. నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి. వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టం ఊరికి మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నమే చేయము, జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని. కానీ పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇండ్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం, పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్. బియ్యం ఇచ్చేది, ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఏమైంది? రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేముంది అంటున్నాను నేను. మీకున్న ఇబ్బంది ఏంది? ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది. ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పైంది. అంత ఇబ్బంది ఏంది మీకు? అంత పట్టిపోయింది మీకు? పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచన లేదు మీకు. పేరు కోసం పట్టింపు మీకు. కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు, ప్రధానమంత్రి గారి పేరు రావద్దు, దొబ్బిపోవాలన్నీ. దొబ్బిపోవడే, కానీ పేరు మాత్రం మీకు ఉండాలి, మాకు ఉండదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపము, ఆపే ప్రసక్తి లేదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరగనీయము. ఇళ్ల విషయంలో గానీ, గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో గానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము. అటువంటి అవకాశం మాకు ఇస్తే నష్టం మీకే, మీ ప్రభుత్వానికే నష్టము. టోటల్ 10 సంవత్సరాలల్లా నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇయ్యలేదు. ఈరోజు వచ్చేసి అంటాడు, ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అందులో ఇంకొకటి, మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కారు నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అంటే 2 భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజకీయాలకు అతీతంగా, భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేమిచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి. దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం. పేరు గురించి పాకులాడేది లేదు, రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి ముందుకు నడుద్దాం. దానికి మా ప్రభుత్వం నుంచి మేము ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పి మేము చెప్పినామా లేదా? దేనికోసం అన్నామన్నా మేము? దేనికోసం చెప్పినాం? 6 లక్షల రూపాయలు మేము ఇస్తుంటే 72,000 రూపాయలు నీ పథకం అవి ఇయ్యలే ఇప్పటిదాకా. ఇవ్వండి సార్ అని చెప్పి మేము అడిగినాం. ఎందుకనంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులల్లో ఎంతో కొంత కేంద్రం కించి, పథకం కించి వస్తే ఇంత ఆసరు ఉంటుంది అనేటటువంటి చిత్తశుద్ధి.
అది శాతం కూడా లెక్క పెడితే ఎంత అవుతుందన్నా 10 నుంచి 15% మధ్యలో అవుతుంది. మనం పెట్టేటటువంటి పైసలల్లా కేంద్రంకించి వచ్చేటటువంటి సహాయం ఒక 10 నుంచి 15% అవుతుంది మనకు మేలు చేసేది. ఆ 10 నుంచి 10% కూడా ఎందుకు వద్దనాలే, వాళ్ళకిట ఇస్తే ఇంకో 10-15% మంది జనాలకి ఇంకిండ్లు కూడా కట్టియొచ్చు కదా అనేటటువంటి ఉద్దేశం మాదన్న. మా చిత్తశుద్ధిని మీరు ఈరోజు రాజకీయాలకు వాడుకుంటా ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు మీరు వాగుకుంటా మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తే అయినా ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము. ఎందుకంటే రూపాయి రాష్ట్ర సర్కార్ ఖర్చు చేస్తుంటే 12 పైసలో 13 పైసలో 14 పైసలు అది ఎంత లెక్క అవుతుందో ఇచ్చేటటువంటి నువ్వు అది ఇంకా ఇయ్యలేదు, అడుగుతున్నాం మేము. ఇచ్చేదానికే నువ్వు పెట్టేటటువంటి కండిషన్ ఏంది? మా పేరే పెట్టాలి, మా పేరు పెట్టకపోతే ఎవరికి ఇల్లు కట్టించేదే లేదంటవా? ప్రజలను నేను కూడా అడుగుతా ఉన్నా, రూపాయి రాష్ట్ర సర్కారు పెడితే ఓ 13 పైసలు కేంద్ర సర్కారు గిట్ట పెడితే దాంట్లో ఎవరి పేరు పెట్టాలండి? ఎవరి పేరు పెడతారు మీరు చెప్పండి. మేము చెప్తున్నాం మొత్తం ప్రజలకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిండ్రి సార్, మీ పేరే పెట్టుకోండి, మొత్తం మీ పేరే పెట్టుకోండి. ఇక్కడ మేము పేరు కోసం పాకులాడతలే, దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మాకు పేరు గురించి పాకులాడడం కాదు, పేద ప్రజలకి ఇల్లు కట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం. 10 సంవత్సరాల నుంచి కేంద్ర సర్కారులో ఉంటున్నటువంటి బీజేపీలు రాష్ట్ర సర్కారు మీద, రాష్ట్ర సర్కారులో ఉంటున్నటువంటి వాళ్ళేమో కేంద్ర సర్కారు మీద ఒకరి మీద ఒకటి బురద చల్లుకుర్రు, ప్రజల నోట్లో మాత్రం మనుగొట్టిరు. ఇది మనందరికి తెలిసినటువంటిది. ఎంతమందికి ఇల్లు కట్టించిండండి? ఎవరికైనా ఇల్లు కట్టించిండ్రా? ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఉందా? దాంట్లో కేంద్రం యొక్క సహకారం గిట్ట ఏమని ఉండే? ఈరోజు మేము అంటున్నాం కాబట్టి, మేము అడుగుతున్నాం కాబట్టి, ఎంత సహకారం మీ పథకం చెప్పినా అన్నిట్లల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించుండ్రి. తద్వారా క్షేత్రస్థాయిలో ఈరోజు మనకు అర్థమైతే లేదా, 10 సంవత్సరాలల్లా సంక్షేమాలు దూరమైనటువంటి ప్రజలు ఒక గ్రామ సభ పెడితే తండోపతండాలకు వస్తారు. దాంట్లో ఎవరైనా సంక్షేమం పాపం దరఖాస్తు విషయంలో కూడా ఒక రోజు అటు ఇటు అయితే కూడా వారి యొక్క బాధని దాన్ని ఏదో భూతద్దంలో చూపించేటటువంటిది. బరాబర్ మా సర్కారు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులందరికీ కూడా సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నాడు. యావత్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు మా క్యాబినెట్లో మా మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఈరోజు ఏ రోజైనా 10 సంవత్సరాలు ఇట్లా గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటిది ఏ రోజైనా చూసినామా? కనీసం మనం కనీసం కలిసేటటువంటి నాయకులే దిక్కు లేకుంటుండే, సచివాలయం అనేటటువంటిదే ఎవరికి తెలియకపోయే, ప్రగతి భవన్ గోడలు అనేటటువంటిది ఎవరికి అందనటువంటి ఎత్తుకుండే, అట్లాంటిది వాళ్ళు నడిపించారు. వాళ్ళ మీద బురద చల్లుకుంటా, వాళ్ళు మీ మీద బురద చల్లుకుంటా, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎవరు ఇవ్వకుండా మొత్తం మీద తెలంగాణ ప్రజల నోట్లో మాత్రం మనుగొట్టిరు.